కెనడా పేజెస్. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చామండి. సో కెనడా ఇమిగ్రేషన్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ది బెస్ట్ వే టు కమ్ టు కెనడా ఈజ్ యాజ్ అ పిఆర్. ఈ కెనడా పిఆర్ ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలి మనకి అప్లై చేయాలంటే, సో ఇలా డెప్త్గా మనం ఎప్పుడు మాట్లాడలేదు నేను. సో మీరు ఎవరైనా సీరియస్గా కెనడా పిఆర్ అప్లై చేద్దాం అని అనుకుంటుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో విల్ గెట్ వెరీ క్లియర్ ఐడియా అసలు ఇది ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది, మీకు మీరే అప్లై చేసుకోగలుగుతారో, డూ యూ నీడ్ అ కన్సల్టెన్సీ, సో మీరు నిజంగా మీరు ఎలిజిబుల్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మేము కూడా కెనడా పిఆర్ అప్లై చేసి ఇక్కడికి వచ్చాము. సో వీ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దీస్ స్టెప్స్ అండ్ సో మేబీ ఈ వీడియో మీకు చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఎనీ కన్సల్టెన్సీ మా అంతటా మేము ఓన్గా అప్లై చేసుకుని మేము ఇక్కడికి వచ్చాము. సో వీ ఫేస్డ్ ఏ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ త్రూ అవుట్ ది పిఆర్ ప్రాసెస్. సో ఈ వీడియోలో మేము ప్రాసెస్తో పాటు విల్ ఆల్సో షేర్ సమ్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సమ్ ఆఫ్ ది టిప్స్. సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము కొంచెం టైం తీసుకుని చేసిన వీడియో ఇది. సో మీరు ఎవరైనా మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు రాధాహి శేఖర్ అండ్ దిస్ ఇస్ ద ఛానల్ కెనడా పేజెస్. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో కెనేడియన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్స్ అంటే స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ని వేరే కంట్రీస్ నుంచి తీసుకురావడానికి ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, వీటిని బేస్ చేసుకుని మనకు ఒక సిఆర్ఎస్ స్కోర్ ఇస్తారు. సో వాళ్ళ కట్ ఆఫ్ స్కోర్కి మన సిఆర్ఎస్ స్కోర్ మ్యాచ్ అయితే అప్పుడు మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ త్రూ పిఆర్ వస్తుంది అండ్ కెనడా రాగలుగుతారు. సో ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో FSWP అంటే ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్, ఫెడరల్ స్కిల్ ట్రేడ్ ప్రోగ్రామ్, కెనేడియన్ ఎక్స్ప్రెస్ క్లాస్ ప్రోగ్రామ్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు నేను FSWP అంటే ఫెడరల్ స్కిల్ వర్క్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను. సో డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్ నేను మీతో డిస్కస్ చేస్తాను. సో మనకి కంప్లీట్లీ ఇందులో కొన్ని స్టెప్స్ ఉన్నాయండి, అవి ఏంటో మనం చూద్దాం. ఈ స్టెప్స్ టు అప్లై ఫర్ పిఆర్ చూసే ముందు ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. సో మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఎలిజిబుల్లా కాదో తెలుసుకోవడానికి CIC వెబ్సైట్, కెనేడియన్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని మీరు సర్చ్ బార్లో క్లిక్ చేస్తే ఇక్కడ ఈ లింక్ హౌ ఎక్స్ప్రెస్ ఎంట్రీ వర్క్స్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్ టు సీ ఇఫ్ యూ మీట్ ద మినిమం రిక్వైర్మెంట్స్ ఉంది. సో నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో దట్ యూ కెన్ చెక్. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు అండ్ ఆ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తే దెన్ మీరు ఎలిజిబులా కాదా చెప్తారు. సో ద ప్రావిన్స్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని అడుగుతున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రావిన్స్ ఏమన్నా అండ్ గో ఫర్ నెక్స్ట్. సో యూ నీడ్ టు సబ్మిట్ లాంగ్వేజ్ టెస్ట్ రిజల్ట్స్ అంటున్నారు. సో మీరు ఏ టెస్ట్ ఇచ్చారు, IELTS ఎగ్జామ్. సో ఇలాగా మీ IELTS స్కోర్, ఇయర్, ఎప్పుడు మీరు ఇచ్చారు ఎగ్జామ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా ఫిల్ చేయాలి. నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూపించలేదు మీకు, మీరు మీ ఎక్స్పీరియన్సెస్ ప్రకారం ఆన్సర్ చేస్తారని. సో ఫైనలీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఇక్కడ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటున్నారు అండ్ డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఫర్ దిస్ ప్రాసెస్ చెప్తున్నారు ఇక్కడ. సో మీరు ఈ స్టెప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ ఇలా చెక్ చేసుకుని దాని తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. సో కెనడా పిఆర్ అప్లై చేయాలంటే మనకి కంప్లీట్గా టోటలీ 6 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ECA ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. సో మనం కెనడా రావాలంటే ఫస్ట్లీ కెనేడియన్ ఎడ్యుకేషన్కి ఈక్వలెంట్గా మన ఎడ్యుకేషన్ ఉంది అని మనం కెనడా గవర్నమెంట్కి ప్రూవ్ చేయాలి. సో అందుకనే మన ఎడ్యుకేషనల్ ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక ఎక్స్టర్నల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనం ఇవాల్యుయేట్ చేయించుకోవాలండి. ఇన్స్టిట్యూట్ అంటే WES ఈజ్ అ వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూట్. సో వరల్డ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని. సో మనం ఏం చేయాలంటే దీనికి ఫస్ట్
మనం చదివిన కాలేజెస్కి మనం ట్రాన్స్క్రిప్ట్స్ అప్లై చేయాలి. ట్రాన్స్క్రిప్ట్స్ అంటే ఏం లేదండి, మన మార్క్ షీట్స్నే కాలేజెస్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మనకి పంపిస్తారు సీల్డ్ ఎన్వలప్స్లో. అండ్ ఈ సీల్డ్ ఎన్వలప్స్ మనం ఈ ట్రాన్స్క్రిప్ట్స్ని WES వాళ్ళకి పంపాలి. సో వాళ్ళు దాన్ని ఇవాల్యుయేట్ చేసి మన ఎడ్యుకేషన్ లెవెల్ కెనేడియన్ ఎడ్యుకేషన్ లెవెల్కి ఈక్వలెంటా కాదు వాళ్ళు రిపోర్ట్ మనకి పంపిస్తారు. సో అదే రిపోర్ట్ మనం కెనడా గవర్నమెంట్కి పంపించాలి. సో చాలామంది WESకే ఎందుకు వెళ్తారంటే WESకి ప్రాసెసింగ్ టైం కొంచెం తక్కువ అండి వేరే బాడీస్తో పోలిస్తే. సో అందుకనే దీన్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ మనకి ట్రాన్స్క్రిప్ట్స్ ఇలా వస్తాయండి. సో మన కాలేజెస్కి అప్లై చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా హస్బెండ్ ట్రాన్స్క్రిప్ట్. సో ఇది మీరు చూస్తే ఇక్కడ IIT మెడ్రాస్ నుంచి వచ్చింది. సో హీ హ్యాస్ డన్ హిస్ మాస్టర్స్ ఇన్ IIT. అండ్ వాళ్ళు మనకి ఇలాగ సీల్డ్ ఎన్వలప్లో ఇలా పంపిస్తారు. సో ఈ సీల్ మనం ఓపెన్ చేయకూడదు. వన్స్ ద సీల్ ఇస్ ఓపెన్ దెన్ ఇట్స్ ఆఫ్ నో యూస్, ఇది ఇన్వాలిడ్ అయిపోతుంది. సో యాజ్ ఇట్ ఈస్ మనం ఇలానే WESకి పంపించాలి. అండ్ మీరు కెనడాకి రాకముందే ఈ ట్రాన్స్క్రిప్ట్స్కి అప్లై చేసినప్పుడే 5 to 6 కాపీస్ వరకు అప్లై చేయండి. ఎందుకంటే వన్స్ మీరు కెనడా వచ్చిన తర్వాత ఏదైనా ప్రొఫెషనల్ బాడీస్కి మీరు ఏ రకమైన అప్లికేషన్ మీరు చేయాలన్నా సరే మీకు ఈ ట్రాన్స్క్రిప్ట్స్ చాలా అవసరం. సో మనం ట్రాన్స్క్రిప్ట్స్ పంపించిన తర్వాత WES నుంచి రిపోర్ట్ ఇలా వస్తుందండి. సో ఇది మాకు వచ్చిన WES రిపోర్ట్. సో మనం పంపించిన అన్ని ఇప్పుడు హీ హ్యాస్ డన్ హిస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో ఈ డిప్లొమా ఈక్వలెంట్ టు సెకండరీ స్కూల్ ఇన్ కెనడా. సో అండ్ నెక్స్ట్ మనకి AMI చేశారండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు బ్యాచిలర్స్ డిగ్రీ యాజ్ పర్ కెనడాస్ ఎడ్యుకేషన్. అండ్ దెన్ he has done his masters in IIT Madras and that is equivalent to Canadians master's degree. So ilaga oka WES వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ పంపిస్తారు, ECA రిపోర్ట్. సో ఇది మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మన ఎడ్యుకేషన్లో వచ్చే పాయింట్స్ అన్నీ కూడా ఈ WES రిపోర్ట్ ద్వారానే వస్తాయి మనకి. అండ్ మీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపల్సరీగా మీరు ఇవాల్యుయేషన్ చేయాలి, ట్రాన్స్క్రిప్ట్స్ తెచ్చుకోవాలి అండ్ ఇవాల్యుయేషన్ చేయాలి. బికాజ్ ఒకవేళ మీరు మిస్ అయితే దాన్ని మీ CRS స్కోర్ తగ్గిపోతుంది కదా. సో అందుకనే మీరు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని అసలు మర్చిపోకండి. సో మీరు నెక్స్ట్ ఏంటంటే ECA అప్లై చేసేటప్పుడు ఈ ట్రాన్స్క్రిప్ట్స్ మీరు అప్లై చేయడానికి లైక్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, లైక్ ఎలా అప్లై చేయాలి వెదర్. ఎందుకంటే మీరు చూసినట్టయితే సపోజ్ మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్నారనుకోండి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫాల్ అండర్ AICTE, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి. కానీ ఏంటంటే ఎవ్రీ కాలేజ్ అగైన్ ఫాల్స్ అండర్ సమ్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ ఎఫిలియేషన్ ఉంటుంది వాటికి. లైక్ ఇప్పుడు JNTU ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి, ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. అలాగే మీకు ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. సో సపోజ్ మీరు కనుక అక్కడ ఇంజనీరింగ్ కానీ మాస్టర్స్ కానీ చేశారు అనుకుంటే, సో మీరు యూ హ్యావ్ టు అప్రోచ్ ది పర్టికులర్ ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ అండి. మీరు కాలేజ్ని అప్రోచ్ అవ్వడం కాదు ట్రాన్స్క్రిప్ట్స్ కావాలి అంటే. సో మీరు ఇప్పుడు JNTU ఎఫిలియేటెడ్ కాలేజెస్లో చేసినట్టయితే మీరు JNTU హైదరాబాద్కి, లేదంటే JNTU కాకినాడలో చేస్తే JNTU కాకినాడ. సో అలా మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి బేసికల్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ట్రాన్స్క్రిప్ట్స్ ఎలా వస్తాయి, ఎంత ఫీ పే చేయాలి, దానికి DD తీయాలా, చెక్ ఇవ్వాలా, సో అన్ని ఎవరికి వాళ్ళకి స్పెసిఫిక్గా అన్ని ఫీజ్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ అన్నీ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు ఐలెట్స్ రాస్తున్నప్పుడే మీరు ఐలెట్స్ మీరు బుక్ చేసుకున్న టైంలోనే మీరు WES కూడా మీరు ప్రాసెసింగ్ స్టార్ట్ చేసినట్టయితే, సో బై ది టైం మీకు ఐలెట్స్ స్కోర్ వచ్చే టైంకి మీకు WES ట్రాన్స్క్రిప్ట్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే ట్రాన్స్క్రిప్ట్స్ రావడానికి కొన్నిసార్లు చాలా టైం కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది. నేనైతే 2 months నేను ఓన్లీ ట్రాన్స్క్రిప్ట్స్ దగ్గర నేను స్ట్రక్ అయిపోయాను. సో అంటే ఇప్పుడు గవర్నింగ్ యూనివర్సిటీ కనుక అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాసెసింగ్ టైం ఆబ్వియస్గా డిలే అయిపోతుంది. సో WES రిపోర్ట్ వ్యాలిడిటీ మీకు 5 years ఉంటుంది అండ్ ప్రాసెసింగ్ టైం 1 to 4 months ఉంటుంది అండ్ మీకు ఫీజ్ $300 Canadian అవుతాయి. సో స్టెప్ 2 వచ్చి IELTS ఎగ్జామ్ అండి. సో మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీకి మనం ఎలిజిబుల్ అండ్ ప్రూవ్ చేయడానికి మన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఇవ్వాలి. సో దీంట్లో రీడింగ్ అండ్ రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్ 4 సెక్షన్స్ ఉంటాయి అండ్ 4 different సెక్షన్స్లో మీకు పాయింట్స్ వస్తాయి. అండ్ సో ద హయ్యర్ యూ స్కోర్ ఇన్ దిస్ IELTS ఎగ్జామ్ ద బెటర్ యూ గెట్ ద CRS స్కోర్ అండి. ఎందుకంటే ఒక టిప్ మీకు పర్సనల్గా నేను చెప్తాను. యూజువలీ మనకి CRS స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే, పెంచుకోవాలంటే మనకి ఎంత CRS స్కోర్ ఉంటే మనకి PR వచ్చే ఛాన్సెస్ అంత ఉంటాయి. సో ఇప్పుడు మనం CRS
సిఆర్ఎస్ స్కోర్ ఎలా పెరుగుతుంది అని చూస్తే వేరే ఏ ఫ్యాక్టర్స్ లైక్ ఎక్స్పీరియన్స్, మన వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, మన ఎడ్యుకేషన్ కానీ, ఏజ్ కానీ, ఇవన్నీ మనం మార్చలేము. సో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ వీటన్నిటిని బేస్ చేసుకుని మనకి స్కోర్ ఉంటుంది. ఓన్లీ థింగ్ మనం ఏమైనా మార్చగలుగుతామంటే అది ఐఎల్స్ ఎగ్జామ్ స్కోర్ ఒక్కటే. సో మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే హై స్కోర్ వస్తే దెన్ దట్స్ వెల్ అండ్ గుడ్ రియలీ. బట్ దెన్ ఒకవేళ కనుక మీకు కొంచెం తక్కువ స్కోర్ వచ్చి దానివల్ల మీ సిఆర్ఎస్ స్కోర్ తక్కువ ఉందనుకుంటే దెన్ మై పర్సనల్ అడ్వైస్ ఈజ్ టు గో ఫర్ అ సెకండ్ టైం. మీరు రీటెస్ట్ మళ్ళీ ఇవ్వండి ఐఎల్స్ ఎగ్జామ్. ఇంకొక టైం ఇచ్చిన తర్వాత మీకు బెటర్ స్కోర్ వస్తే దెన్ మీ సిఆర్ఎస్ విల్ డెఫినెట్లీ గో అప్. ఎందుకంటే కట్ ఆఫ్ పాయింట్స్ మనకి ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కట్ ఆఫ్ వచ్చి 420 అండ్ మీ సిఆర్ఎస్ స్కోర్ వచ్చి 418 ఉందనుకోండి. సో జస్ట్ 2 points కదా నాకు ఐటీఏ రాదా అనుకుంటారు మీరు. బట్ దెన్ మీకు కట్ ఆఫ్ పాయింట్ కన్నా ఈక్వల్, కట్ ఆఫ్కి ఈక్వల్ ఆర్ అబవ్ కట్ ఆఫ్ ఉంటేనే మీకు ఐటీఏ వస్తుంది. 1 point తక్కువ ఉన్నా సరే మనకు ఐటీఏ వచ్చే ఛాన్స్ ఉండదు. సో అందుకనే వీ షుడ్ నెవర్ టేక్ ఎనీ ఛాన్సెస్. సో మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఐఎల్స్ జనరల్ ఎగ్జామ్ ఇవ్వాలి అండ్ మీ ఎగ్జామ్ వ్యాలిడిటీ వచ్చి 2 years ఉంటుంది అండ్ ఫీజ్ $250 Canadian. సో మీ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఇవి రెండు కూడా ప్యారలల్గానే స్టార్ట్ చేయండి. బికాజ్ ఈసీఐకి సమ్టైమ్స్ మే టేక్ సమ్ టైమ్. మీకు రెండు ఒకేసారి ప్యారలల్గా స్టార్ట్ చేస్తే మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. సో ఇవి రెండు అయిన తర్వాత మనం థర్డ్ స్టెప్ వచ్చి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలండి. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి మ్యాండేటరీగా మనం ఈ ఫస్ట్ 2 steps కంప్లీట్ చేయాలి. సో మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఎన్ఓసి కోడ్ అండి. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే మీరు రాంగ్ ఎన్ఓసి కోడ్ ఇస్తే మీ కంప్లీట్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో డిఫరెంట్ జాబ్స్కి డిఫరెంట్ ఎన్ఓసి కోడ్స్ ఉంటాయి. సో అసలు ఎన్ఓసి కోడ్ అంటే ఏంటి అండ్ ఎలా ఎన్ఓసి కోడ్ని మనం చూస్ చేసుకోవాలి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎన్ఓసి కోడ్స్ మీద. కంప్లీట్లీ ఒక క్లియర్ ఐడియా వస్తుంది మీకు అది చూస్తే. సో నేను మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఎడ్యుకేషన్ వచ్చి మీరు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండొచ్చు అండ్ మీ ఎక్స్పీరియన్స్ వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటుంది. బట్ మీరు ఇప్పుడు ఎన్ఓసి కోడ్ మెన్షన్ చేయాలంటే నేను ఏది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ది పెట్టాలా ఆర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ది పెట్టాలా అని మీకు డౌట్ రావచ్చు. సో ఇలాంటివన్నీ ఏంటంటే కేస్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ అండి. సో మనము ప్రాక్టికల్గా వితౌట్ ఎనీ కన్సల్టెన్సీ హెల్ప్ మనం అప్లై చేస్తున్నప్పుడు సో డిఫరెంట్ సినారియోస్ మనకి వస్తూ ఉంటాయి. సో అందుకనే మీరు చాలా బేసిక్వి కూడా ముందుగానే అన్నీ తెలుసుకోవాలి. లైక్ సిఆర్ఎస్ స్కోర్ అంటే ఏంటి, ఏ పాయింట్స్ని ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని మీకు సిఆర్ఎస్ స్కోర్ ఇస్తారు అండ్ సిఆర్ఎస్ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి అండ్ ఎన్ఓసి కోడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయగలుగుతారు అండ్ కంప్లీట్గా మీ సిఆర్ఎస్ స్కోర్ కూడా అన్ని పాయింట్స్ మీకు ఫెచ్ అయ్యి మంచి సిఆర్ఎస్ స్కోర్ వస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ యూ హ్యావ్ టు నో అండ్ ఎన్ఓసి కోడ్ కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎన్ఓసి కోడ్ మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి లైక్ ఆన్ ద ఏజ్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి, ఇవన్నీ కూడా అడుగుతారు. సో అవన్నీ కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు వీటి గురించి వచ్చాక ఐ యాక్చువల్లీ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మీరు అన్నీ కూడా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డోంట్ ట్రై టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాళ్ళు ఈసీఏ టైంలో కానీ లేకపోతే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అయినా సరే వాళ్ళు ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిపెన్సీ చూసినా ఆర్ ఇఫ్ దే గెట్ టు నో దట్ యూ ఆర్ ట్రయింగ్ టు డిసీవ్ దెమ్ దెన్ మీ ప్రొఫైల్ రిజెక్ట్ అవడమే కాకుండా యూ విల్ నాట్ బీ ఏబుల్ టు అప్లై ఫర్ పిఆర్ ఫర్ ఐ థింక్ అరౌండ్ 5 years ఆఫ్ టైం. సో మీరు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్గా కెనడా వద్దాం అనుకుంటున్నారు, మేము పిఆర్కి అప్లై చేద్దాం అనుకుంటే ఫస్ట్లీ మీరు చూడాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ అప్లికెంట్గా ఎవరు అప్లై చేస్తున్నారని మీరు ముందే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మీ ఇద్దరిలో మీ ఎడ్యుకేషన్, మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ ఏజ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్లో కూడా బెటర్గా ఉన్న వాళ్ళు ప్రిన్సిపల్ అప్లికెంట్గా అప్లై చేయండి. సో దట్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి మీకు అండ్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ పిఆర్ ఈజ్ ఆల్సో హై. అండ్ మీ స్పౌస్ కూడా ఐఎల్స్ రాస్తే ఆ స్కోర్ కూడా మీకు హెల్ప్ అవుతుందండి, మీ సిఆర్ఎస్ స్కోర్ పెరుగుతుంది దానివల్ల కూడా. సో పిఆర్ మనం అప్లై చేస్తే మనకు అది ఫ్యామిలీ ప్యాకేజ్ అని
మీకు తెలుసు. బట్ దెన్ చాలా మందికి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. లైక్ ఫ్యామిలీ అంటే దే ఆల్సో థింక్ దట్ వాళ్ళ పేరెంట్స్ కూడా డిపెండెంట్స్ అందరూ కూడా ఇందులో వాళ్ళకి కూడా పిఆర్ వస్తుంది అనుకుంటారు. బట్ పిఆర్ అనేది మీకు మీ స్పౌస్ అండ్ యువర్ కిడ్స్. సో దిస్ ఇస్ ద ఫ్యామిలీ అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే వస్తుంది. పేరెంట్స్కి అఫ్ కోర్స్ మీరు అప్లై చేయొచ్చు పిఆర్. బట్ వన్స్ మీకు పిఆర్ వచ్చి మీరు కెనడా వచ్చి సెటిల్ అయిన తర్వాత మీరు పేరెంట్స్కి పిఆర్ సెపరేట్గా అప్లై చేయొచ్చు. సో మనకి కెనడా పిఆర్ వస్తే మనం కెనడా కంట్రీలో ఏ ప్రావిన్స్లో అన్నా మీరు ఉండొచ్చు, ఏ ప్రావిన్స్లో అన్నా వర్క్ చేయొచ్చు. బట్ మీరు పిఎన్పి ద్వారా ఇక్కడికి వస్తే ఆ పర్టికులర్ ప్రావిన్స్కే మీరు స్టక్ అయిపోతారు. సో అక్కడే మీరు ఒక 2 years వరకు కూడా అక్కడే ఉండి అక్కడే జాబ్ చేయాల్సి వస్తుంది. సో ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది, లైక్ పిఎన్పికి పిఆర్కి ఎక్కడైనా ఉండొచ్చా, మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఐ వాంటెడ్ టు జస్ట్ క్లియర్ దిస్ థింగ్. సో స్టెప్ నెంబర్ 4 వచ్చి అరేంజింగ్ ద డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకి కావాలండి. పీసీసీ, మెడికల్ సర్టిఫికేట్, మీ ప్రీవియస్ జాబ్ వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అవి, అండ్ దెన్ మ్యారేజ్ సర్టిఫికేట్, ఒకవేళ పిల్లలు ఉంటే బర్త్ సర్టిఫికేట్, అండ్ పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ పేజెస్ కావాలి, అండ్ ఫోటోగ్రాఫ్స్, అండ్ మనం ఫస్ట్ 2 స్టెప్స్లో మాట్లాడుకున్న ఐఎల్స్ టెస్ట్ రిపోర్ట్ అండ్ ఈసీఏ రిపోర్ట్, అండ్ ఫైనలీ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మనకి ఇందులో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అండి. సో మనకి కెనడియన్ పిఆర్ రావడానికి ఏంటంటే ఈ పీసీసీ అనేది లాస్ట్ 10 yearsగా మీరు ఎక్కడైతే ఉన్నారో ఈ 10 years కంప్లీట్ టైంలో వాళ్ళ ఉన్న ప్లేసెస్ అన్నిటి నుంచి మీకు పీసీసీ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు మీ ప్రాజెక్ట్ పని మీద లేకపోతే డెప్యుటేషన్ మీద మేబీ సమ్ 3 different countries వెళ్ళి అక్కడ మీరు more than 6 months ఉన్నారనుకున్నాము 10 years టైంలో. సో ఆ 3 different countries నుంచి కూడా మీరు పీసీసీ సబ్మిట్ చేయాలి వీళ్ళకి. సో ఒకవేళ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 month or 2 months అంటే దట్స్ ఫైన్. అంటిల్ 6 months వరకు యూ డోంట్ నీడ్ టు సబ్మిట్ అ పీసీసీ. సో మీరు మెడికల్స్ కి ఆల్మోస్ట్ లైక్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీకు సిఓపిఆర్ వచ్చి 6 months టైం పట్టింది అనుకోండి. కొన్ని కేసెస్లో ఆల్మోస్ట్ 8 months 9 months కూడా పడుతుంది యాక్చువల్లీ. సో ఏమైనా సపోజ్ డెఫిషియెంట్ డాక్యుమెంట్స్ ఉన్న సిఐసి మళ్ళీ మీకు దే కమ్ బ్యాక్ టు యూ లైక్ సో అండ్ సో ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి. సో వాళ్ళు 6 months అన్నా సరే కొన్నిసార్లు ఇట్ మైట్ ఈవెన్ ఎక్స్టెండ్ టు అనదర్ 2-3 months మీరు ఎక్స్ట్రా బఫర్ కూడా పట్టుకోవచ్చు మీరు. సో సపోజ్ ఇప్పుడు ఏమవుతుందంటే మీకు 9th monthలో మీకు సపోజ్ సిఓపిఆర్ వచ్చిందనుకోండి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీ మెడికల్స్ ఎంతైతే వ్యాలిడిటీ ఉన్నాయో ఆ వ్యాలిడిటీ లోపు మిమ్మల్ని ల్యాండ్ అయిపోమని చెప్తారు. సో లైక్ మీకు జస్ట్ 3 months మాత్రమే బఫర్ ఉంటుంది కెనడాలో మీరు ఫస్ట్ ఇనీషియల్ ల్యాండింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి. మీరు ఇన్ కేస్ ల్యాండ్ అవ్వకపోయినట్టయితే దట్స్ సో యువర్ పిఆర్ ఈజ్ అట్ స్టేక్ అని మీనింగ్ యాక్చువల్లీ. సో అందుకనే ఎప్పుడు కూడా మీరు యూ హ్యావ్ టు బేర్ ఇన్ మైండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, మెడికల్ షుడ్ బి ది లాస్ట్ థింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ సబ్మిషన్ అనమాట. అంటే మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో 2 months మీకు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడానికి మీకు బఫర్ ఉంటుంది కదా. ఆ బ్రీతింగ్ టైంలో మీరు మెడికల్స్ అనేవి ఫస్ట్ పెట్టుకోకండి. మెడికల్స్ షుడ్ ఆల్వేస్ బి ది లాస్ట్ థింగ్ సో దట్ మీకు మ్యాక్సిమం వ్యాలిడిటీ ఉండే ఆపర్చునిటీ ఉంటుంది, ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లైక్ సపోజ్ మీకు 6 monthsలో మీకు పిఆర్ వచ్చినట్టయితే మీకు 6 months మీకు బ్రీతింగ్ టైం ఉంటుంది. లైక్ ఎందుకంటే మీ మెడికల్స్ ఇంకో 6 months వ్యాలిడిటీ ఉన్నాయి కాబట్టి మీ ల్యాండింగ్ డేట్ కూడా దాన్ని బేస్ చేసి వాళ్ళు ఇస్తారు వాళ్ళు. సో ఇది ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్కి అండి ఈ టేబుల్. సో మీరు ఎంతమంది వెళ్తున్నారో మీ ఫ్యామిలీ సైజ్ బట్టి మీరు కెనేడియన్ డాలర్స్ వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి. సో మీరు కెనడా వెళ్ళిన తర్వాత మీ ఎక్స్పెన్సెస్ మీరు మేనేజ్ చేసుకోగలుగుతున్నారని వాళ్ళకి జస్ట్ చెప్పడానికి ఇది. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫ్యామిలీ ఆఫ్ 3 people అయితే మీరు క్లోజ్ టు $20,000 కెనేడియన్ డాలర్స్ ఉన్నట్టు వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి. సో దిస్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అన్ని ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో ఉంటారండి. సో అంటే ఏంటంటే లైక్ మీలాగా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఆన్ ది బేసిస్ ఆఫ్ దర్ ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కైండ్ ఆఫ్ ర్యాంక్ ఇస్తారు. ఆ ర్యాంక్స్ బట్టి వాళ్ళ పూల్లో అందరూ కలిపి పూల్లో ఉంటారు. అండ్ కట్ ఆఫ్ స్కోర్ వాళ్ళు యూజువలీ ఏం చేస్తారంటే డ్రా తీస్తారండి. లైక్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 weeks డ్రా ఉంటుంది. అండ్ ఆ డ్రాలో వచ్చే కట్ ఆఫ్ స్కోర్కి ఈక్వలెంట్ ఆర్ హైయెస్ట్ సిఆర్ఎస్ స్కోర్ ఉన్న వాళ్ళకి
ఇది ITA వస్తుంది. సో యూజువలీ మనకి మీకన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ పాయింట్స్ వచ్చి 420 కట్ ఆఫ్ అనుకుందాము, అండ్ ఆల్రెడీ 490 480 మీకన్నా ఎక్కువ CRS స్కోర్లో ఉన్న వాళ్ళు పూల్లో ఉంటే వాళ్ళకి ఫస్ట్ ITA వస్తుంది, అండ్ వాళ్ళ ర్యాంక్స్ బట్టి వాళ్ళ స్కోర్ బట్టి మిగిలిన వాళ్ళందరికీ వస్తుంది. సో కట్ ఆఫ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు మళ్ళీ వెయిట్ చేయాలి నెక్స్ట్ డ్రా వరకు. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ వన్స్ మీకు ITA వచ్చిన తర్వాత మీకు 60 days టైం ఉంటుంది, మీరు డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ 60 days టైమింగ్ మీరు యూజువల్లీ ఏం చేస్తారు, అందరూ జనరల్గా ఏం చేస్తారంటే దే డోంట్ వెయిట్ ఫర్ ITA, ఎందుకంటే డాక్యుమెంట్స్ సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ ఆల్ ది డాక్యుమెంట్స్. మనకి PCC కానీ మెడికల్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం టైం పడతాయి. సో అందుకనే వాళ్ళు ఫస్ట్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వెంటనే డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటారు. సో వన్స్ ఒకవేళ ITA వస్తే దాన్ని ఇమీడియట్లీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసేదానికి రెడీగా ఉంటారు. సో మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో ఉన్నప్పుడు మీ CRS స్కోర్ పెంచుకోవాలంటే నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. సో ఇందాక నేను చెప్పినట్టు మీరు IELTS స్కోర్ కనుక ఒకవేళ తక్కువ ఉంటే దెన్ మీరు మళ్ళీ రీఅపియర్ అయితే ఎగ్జామ్కి అండ్ బెటర్గా స్కోర్ చేస్తే మీ CRS స్కోర్ పెరుగుతుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మీరు కెనడా జాబ్ బ్యాంక్ని యాక్సెస్ చేసి కెనడా జాబ్స్కి అప్లై చేసి ఇన్ కేస్ ఒకవేళ మీకు కెనడాలో జాబ్ వస్తే దెన్ దానికి కూడా మీకు అడిషనల్ పాయింట్స్ వస్తాయండి. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఒకవేళ ఏమైనా ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్స్ PNPస్లో మీ ప్రొఫైల్ మ్యాచ్ అయ్యే జాబ్స్ ఏమైనా మీకు కనిపించి మీరు వాటికి అప్లై చేసి ఏదైనా PNP ద్వారా మీకు జాబ్ వచ్చినా సరే మీకు అడిషనల్ 600 పాయింట్స్ మీ CRS స్కోర్ యాడ్ అయ్యి మీకు వెంటనే మీకు PR వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మీరు ప్యారలల్గా చెక్ చేసుకుంటూ ఉండండి. స్టెప్ ఈస్ ద సబ్మిటింగ్ ది డాక్యుమెంట్స్ వన్స్ యూ గెట్ యువర్ ITA. సో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఆన్లైన్లో ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ మనం పంపించిన డాక్యుమెంట్స్ సేమ్ ఉండాలి. ఏ చిన్న మిస్ మ్యాచ్ ఉన్నా సరే మనది రిజెక్ట్ అవుతుందని చెప్పాను కదా. సో వన్స్ అన్నీ వాళ్ళు బాగా చెక్ చేసి స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఫైనలీ మనకి ఈమెయిల్ వస్తుందండి, కన్ఫర్మేషన్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్. సో COPR ఇది వస్తే మనకి ఇంకా ఫైనలీ మనకి ప్రాసెస్ అంతా అయిపోయి హాయిగా పడుకోవచ్చు అని మీనింగ్. సో COPR వచ్చిన తర్వాత ఫైనలీ మనకి వీసా స్టాంపింగ్ జరుగుతుంది. సో మీకు ఇప్పుడు పర్మనెంట్ రెసిడెన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చి వీసా స్టాంపింగ్ అండి. సో ఇవి మీకు IRCC నుంచి ఈమెయిల్ వస్తుంది, లైక్ సబ్మిట్ యువర్ పాస్పోర్ట్స్ అలాంగ్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఇన్ ది నియరెస్ట్ VFS సెంటర్ అని చెప్పి. సో నెక్స్ట్ ఆ ఫోటోగ్రాఫ్స్ అవి కూడా వాళ్ళు చాలా ఒక స్పెసిఫిక్ ఫార్మాట్, స్పెసిఫిక్ సైజ్ అడుగుతారు వాళ్ళు. యాక్చువల్లీ ఐ థింక్ మనం ఏవైతే లాస్ట్లో సబ్మిట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయో ఆ ఫోటోగ్రాఫ్స్ ఏంటంటే లైక్ సపోజ్ మీకు ఇద్దరు పిల్లలుండి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అందరి ఫోటోగ్రాఫ్స్ అడుగుతారు వాళ్ళు యాక్చువల్లీ. సో ఆ డెసిగ్నేటెడ్ సైజ్లో మీరు వెళ్ళి ఆ ఫొటోస్ అవి మీరు తీయించుకోవాలి. సో దీంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి, ఎందుకంటే మాకు పర్సనల్గా మేము ఫొటోస్ పంపించినప్పుడు ఒకసారి ఫోటో రిజెక్ట్ అయింది, నేను సెకండ్ టైం కొరియర్ చేయాల్సి వచ్చింది నాకు. సో బీ వెరీ ష్యూర్ ఎగ్జాక్ట్ డిమెన్షన్స్ ఉండాలి మీకు, ఫోటో డిమెన్షన్స్ అని వెనకాల సిగ్నేచర్స్ ఏమో అడుగుతారు. సో VFS స్టాంపింగ్ ఒకసారి మీకు అయిపోయి మీ పాస్పోర్ట్స్ వెనక్కి వచ్చిన తర్వాత మీరు సింగిల్ ఎంట్రీగా మీరు కెనడాలో మీరు ఫస్ట్ టైం ల్యాండింగ్కి యూ కెన్ యాక్చువల్లీ టేక్ దీస్ పాస్పోర్ట్స్ అనమాట. ఎందుకంటే మీకు కన్ఫర్మేషన్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఇచ్చాడు కానీ మీకు PR కార్డ్స్ ఉండవు కదా. PR కార్డ్ అనేది మీరు కెనడాలో ల్యాండ్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకునేవి మీరు. సో మీకు ల్యాండ్ అయ్యేంత వరకు మీకు అసలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో కూడా మీకు అసలు లీగల్లీ ఎలిజిబుల్లా కాదా మీరు కెనడా వెళ్ళడానికి అనేది వాళ్ళు చెక్ చేస్తారు. సో దానికి కావాలి అంటే ఆబ్వియస్లీ మీకు వీసా స్టాంపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అలాంగ్ విత్ ది కన్ఫర్మేషన్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్ లెటర్. ఆ లెటర్ మీరు లైఫ్ టైం మీరు అట్లీస్ట్ మీరు PR గా ఉన్నంత వరకు కూడా ఇక్కడ యూ విల్ హ్యావ్ టు క్యారీ దట్ లెటర్ ఇన్ కెనడా అండి. చాలా కేర్ఫుల్గా సేఫ్గా పెట్టుకోండి అది. సో ఎందుకంటే అది ఒకసారి మిస్ అయిన పక్షంలో అంటే ఇన్ కేస్ ఒకవేళ మన PR కార్డ్స్ కెనడా వచ్చిన తర్వాత మనకి PR కార్డ్స్ మనం మిస్ అయితే దెన్ యూ హ్యావ్ టు షో దట్ COPR చూపించి వీ కెన్ అప్లై ఫర్ అనదర్ PR కార్డ్, అనదర్ కాపీ ఆఫ్ PR కార్డ్. సో అందుకనే చాలా ఇంపార్టెంట్ అది. ఇంకోటి మీకు సిటిజన్షిప్ వచ్చేంత వరకు COPR మాత్రం చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి. అది ఆన్లైన్ ఈమెయిల్ కానీ మీకు వచ్చిన ఈమెయిల్ కానీ అట్ ది సేమ్ టైమ్ హార్డ్ కాపీ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఈ COPR మీరు ల్యాండ్ అయిన తర్వాత దాని మీద మీకు మళ్ళీ స్టాంప్ వేసిస్తారు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో మీకు అథారిటీస్ ఎవరైతే ఉంటారో దే విల్ స్టాంప్ ఆన్ యువర్ COPR. దట్ బికమ్స్ ఏ బేసిస్ ఆఫ్ యువర్ స్టే ఇన్ కెనడా అని నేను చెప్తాను నేను.
సో మేక్ ష్యూర్ యూ కీప్ ఇట్ వెరీ సేఫ్ అండ్ కేర్ఫుల్. అండ్ ఫైనలీ మీకు అప్లికేషన్ ఫీజ్ మీరు ఒకవేళ సింగిల్గా అప్లై చేస్తే $1325 అండ్ మీ స్పౌస్తో పాటు అప్లై చేస్తే 1325 into 2, సో ఇద్దరికి ఉంటుంది ఫీజ్. అండ్ ఒకవేళ మీకు చిల్డ్రన్ ఉంటే ఈచ్ చైల్డ్కి $225 అవుతుంది. సో అంతా విన్నారు కదా, కన్ఫ్యూజన్ లేకుండా ఇన్ షార్ట్ నేను ఒక్కసారి మళ్ళీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఈసీఏ, ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. సో ఈసీఏ డబ్ల్యూఎస్ ద్వారా మీరు ఈసీఏ రిపోర్ట్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సెకండ్ స్టెప్ ఐఎల్స్ టెస్ట్, అండ్ ఐఎల్స్ స్కోర్ కూడా మీరు వాళ్ళకి పంపాలి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేషన్. సో మీరు ఫస్ట్ 2 steps కంప్లీట్ చేస్తేనే థర్డ్ స్టెప్ మీరు చేయగలుగుతారు. సో ఆన్లైన్లో మీరు అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీకు మీ ఐఎల్స్ స్కోర్ ఉండాలి అండ్ ఈసీఏ రిపోర్ట్ కూడా ఉండాలి. సో మీరు ఈ 3 steps అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చి అరేంజింగ్ డాక్యుమెంట్స్. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఐటీఏ వచ్చేంత వరకు వెయిట్ చేయకండి, బికాజ్ ఐటీఏ వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఓన్లీ 60 days time to submit the documents. You have to be very careful about these documents. సో వన్స్ మీరు డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మీ కట్ ఆఫ్ స్కోర్ సిఆర్ఎస్ స్కోర్ కట్ ఆఫ్కి మ్యాచ్ అయితే మీకు ఒక ఐటీఏ వస్తుంది. సో ఇన్విటేషన్ టు అప్లై వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి, స్కాన్ చేయాలి. సో వన్స్ మీరు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు సిఓపిఆర్ వస్తుందండి. సో సిఓపిఆర్ ఇస్ కన్ఫర్మేషన్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చి వీసా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత మీకు సిఓపిఆర్ అన్నీ వచ్చేసిన తర్వాత మీరు హ్యాపీగా కెనడా వచ్చేయచ్చు, పిఆర్ కార్డ్స్కి అప్లై చేయొచ్చు అండ్ కెనడాలో ఉండి 3 years అయిన తర్వాత సిటిజన్షిప్కి అప్లై చేయొచ్చు. సో వినడానికి ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి, బట్ ఎస్ ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ స్లీప్లెస్ నైట్స్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెనేడియన్ డ్రీమ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కెనడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ ద్వారా పిఆర్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇంకా మీకు చాలా ఇది ఇట్స్ లైక్ అన్ ఓషన్ అండి, ఇట్స్ అ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఎందుకంటే ఇవన్నీ కేస్ స్పెసిఫిక్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆర్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై ఇన్స్టా అండ్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వైరీస్. అండ్ ఇంకా నేను ఏం టాపిక్స్ మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను అది కూడా కామెంట్ చేయండి. తొందరలోనే ఆ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.